భారీ జనసందోహంతో నానాజీ నామినేషన్. జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం అభ్యర్థి పంతం నానాజీ జనసేన పార్టీ తరపున తమ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ చేతికి అందించారు. శుక్రవారం నానాజీ జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన కార్యకర్తలతో మేళతాళాలతో ఆయన హాజరై ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ప్రస్తుత వైకాపా ప్రభుత్వం హయాంలో రౌడీయిజం బాగా పెరిగిపోయిందని, భూ కబ్జాలు, అక్రమాలు చేయడమే వారు లక్ష్యంగా చేరుకున్నారని, అక్రమాలు చేసే వైకాపా ప్రభుత్వం పోవాలని రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న జనసేన, టీడీపీ, జనసేనల మహాకూటమి ప్రభుత్వానికి అందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా అక్కడ స్థానికులకు ఉపాధి కరువై చాలా ఇబ్బందులు పడుతున్నారని నానాజీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధికారులకు వచ్చిన వెంటనే స్థానికులకు ఉపాధి ఉద్యోగాలతో పాటు సుభిక్ష పాలన అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ నాయకులు పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి, కటకంశెట్టి బాబీ, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామిబాబు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్, ఇంకా జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యతో హాజరయ్యారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ వేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేడరే కాకుండా ప్రజలు, సామాన్య ప్రజలు, సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు, రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే. కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ మాకు సగం విజయంగా ఇవ్వాలనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారని అర్థం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ. ఆ విసుగుదలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను కొడతా ఉన్నాను. పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, వెలుగు వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అదే కాకపోతే నేను అయిన తర్వాత మటుకు నేను లోకల్ మేనిఫెస్టో, మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో, మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు. ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం. అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు. ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు, ఏమి అది కావాలి ఇది కావాలి ఉత్తమ కోరికలు లేవు. ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి, నా ఇంటికి రోడ్డు, నా ఇంటి దగ్గర కాలువ, నా సెప్టిక్ ట్యాంక్లో నీరు బయటకు వెళ్ళాలా, అది ఎంత దారుణం, ఆ నీరు బయటకు వెళ్ళాలా, ఆ కాలువ క్లీన్ చేసి మనిషి కావాలా, ఈది చివరి దీపాలు కావాలా, దోమల మందు కొట్టాలా, తగిన మంచినీరు ఇవ్వాలా. ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మేము సంసిద్ధం. దేనికి సిద్ధం? మౌలిక సదుపాయాలు చంపేయడానిక? ఎవరికి రోడ్డు వేయనందుకు సిద్ధమా? ఎగిపోవడానికి సిద్ధమా? ఎవరికి కాలంలో ఓడ్చకుండా ఉండడానికి సిద్ధమా? ఎవరింటికి సరైన మంచినీళ్ళు ఇవ్వకుండా ఉండడానికి సిద్ధమా? దేనికి సిద్ధమని చెప్తా ఉన్నట్టు తప్ప ఇక మౌలిక సదుపాయాలు చేయమనండి. ముందు మీరు రేపు వస్తారు కదా ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు, ఒకడు క్రూరంగా కనపడి వెళ్ళం, ఒకడేమో ఇలా సౌమ్యంగా కనపడి వెళ్ళం. ఈ రెండు వీళ్ళలో కలిపి ఊరిలో ఎక్కడ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు అన్నీ కబ్జా చేసేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఓపెన్ సైట్స్లు కూడా కబ్జా చేసేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున. గంజాయి అమ్మిస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ సిద్ధం. ఇవన్నీ నేను వాటికి అన్నింటికి నేను కూడా సిద్ధమని చెప్పడానికి అతను వస్తాను. మంచి ప్రశ్న చేశారు. విద్యా వైద్యం మీద ఒక మేనిఫెస్టో తయారవుతూ ఉంది. అది త్వరలో రిలీజ్ అవుద్ది. నేను లోకల్గా వాటిని చెప్తాను అనుకుని మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేశారు. లోకల్గా అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర, అలాగే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నేను స్వయంగా
మా 3 పార్టీల తరఫున కలిపి ఒక బృందాన్ని పెట్టబోతా ఉన్నాం. ఎవరికైనా సరే వైద్యం విషయంలో వెంటనే ఆ బృందం ఎవరైనా సరే మాకు ఫోన్ చేస్తే చాలు, ఆ బృందం అటెండ్ అయ్యి వాళ్ళు వైద్య విషయంలో కేర్ తీసుకుని దగ్గరుండి అది హాస్పిటల్ చూడడానికి మటుకు ప్రధానంగా వైద్య విషయంలో మటుకు ఆ నిర్ణయం అయితే నాకు ఉంది. ఎప్పటి నుంచో నాటుకుపోయి ఉంది. అది ఎట్టి పెద్ద జనరల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను చూస్తూ ఉన్నాను. బెడ్ మీద ఉన్న పేషెంట్ కన్నా వెళ్ళిన అటెండెంట్ పడుతున్న బాధలో ఇంక ప్రపంచంలో ఎవరో పడి ఉంటారు. కూడా వెళ్ళిన అటెండెంట్ పడుతున్నారు తిప్పలు. ఆడి స్నానం చేయడానికి ఉండదు, బాత్రూమ్కి వెళ్ళడానికి ఉండదు, ఏమి ఉండదు, తినడానికి ఉండదు, ఏమి ఉండదు. ఎంత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూసుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తారు. జర్నలిస్టులు సార్, జర్నలిస్టుల విషయంలో స్థానిక నాయకుడు మీకు గతంలో వచ్చి ఇచ్చారు కదా, ఆవేళ గుర్తుందా? ఇళ్ళ స్థలాలు ఇస్తా అన్నట్టు మీకు అసోసియేషన్ బిల్డింగ్ కడతా అన్నాడు. ఉన్నాయి ఇంకా 4 దగ్గర పడ్డారు, ఇది పడ్డారు, ఇంకా అక్కడే ఉన్నాయి. చాలా పెద్ద లిస్ట్ ఉండాలి. ఎలక్షన్ రాత్రి ఇస్తారు, కొంతమంది సపోర్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఎలక్షన్ నాటి సాయంకాలం తెచ్చుకుంటారు కానీ పట్టారా. ఇంకో విషయం అయితే చెప్తా ఉన్నాను. మొన్న రాత్రి కాకినాడలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు నకిలీ నోట్లు కాకినాడ ఊర్లోకి వచ్చాయి. పండూరు నుంచి పాస్ అయిపోయినట్టు జైభీమని రాసినటువంటి వెహికల్ దాని మీద వచ్చిన వెహికల్ ఎటేపు వెళ్ళిందో తెలియలేదు. దాన్ని చాలా ట్రేస్ చేసాము మా వాళ్ళు. ఆవేళ రాత్రి ఎక్కడ ట్రేస్ అవ్వలేదు. అది ఎక్కడో ఉంది. రేపు పెద్ద ఎత్తున నోట్లు పట్టుకుపోతా ఉన్నారు. అది ఒక్కసారి ఎవరన్నా డబ్బులు ఇస్తే ఈ బ్యాంకుకి పట్టుకెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. ఎవరన్నా సరే ఆఖరి రోజు ఇస్తే ఏం చేయలేం, కానీ అది ముందు ఇస్తే బ్యాంకుకి పట్టుకెళ్ళి వచ్చి ఒకసారి చెక్ చేయించుకుని చూసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కొడుతున్నాం. డబ్బులు అయితే తీసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి మీ దగ్గర ఉంటే రేపు పొద్దుట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోట్లతో మీ మీద కేసులు కడతారు. అలాంటి రకాలు ఇల్లు నుంచి ఏం పడుతుంది? సాయంత్రం ఒకసారి అడిగితే అన్నీ వచ్చేస్తాయి మీకు టోటల్గా. అది పడిన పడలేదని చెప్తాం.